ఎస్ చర్చకు తిరిగి స్వాగతం. సో గౌరీ సతీష్ గారు, మీరు విన్నారు కదా శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి, దాన్ని భూతద్దంలో చూడక్కర్లేదు, ఈ సంఖ్య కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుంది, చిన్నదాన్ని కూడా పెద్దగా మాట్లాడుతున్నారని అంటున్నారు. అట్ ద సేమ్ టైం రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఉంది కదా, దానికి వెళ్ళొచ్చు కదా అంటున్నారు. కానీ ఉదయం నుంచి మీడియాతో మాట్లాడుతున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అది ఎఫోర్డ్ చేసే స్థితిలో కూడా చాలా మంది లేరు. అంటే అసలు ఇది కుదిరే పనేనా? నేనేమంటే మా మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా తప్పిదాలు కొన్ని జరిగితే వీ కెన్ యాక్సెప్ట్, కానీ ఎప్పుడు లేనిది. నేను ఒక 22 సంవత్సరాల నుంచి ప్రొఫెషన్లో ఉన్నాను. ఎప్పుడు కూడా 22,000 మంది సుమారుగా ఇలా విద్యార్థులకు తప్పిదం జరిగిందని నేనైతే చూడలేదు. సో నేనేమంటానంటే ఈ ఇయర్ గత సంవత్సరం కూడా గతంలో కూడా 17,000 మంది విద్యార్థులు రివాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్న సందర్భాలు ఇప్పుడు పథకం ప్రకారం ఒక మాట వినండి. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు చాలా పారదర్శకంగా పనిచేస్తా ఉంది. ఇక్కడ ఎక్కడ ప్రభుత్వం జోక్యం లేకుండా పారదర్శకంగా ఎవరికి వినాల్సిన అవసరం లేదు. న్యాయంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి ఎక్కడైతే అవినీతి అక్రమాలు ఇంటర్మీడియట్ బోర్డు కానీ కళాశాల కానీ ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టాలని చెప్పి ప్రభుత్వం ఇలా ఇంటర్మీడియట్ బోర్డు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఇవాళ దాన్ని తట్టుకోలేక ముందు నుంచే ఇంటర్మీడియట్ బోర్డును బదనం చేయని ఒక కుట్రతోని ఇలా కొన్ని కళాశాల యాజమాన్యాలు కొన్ని కార్పొరేట్ కళాశాలతో కుమ్మక్కే ఇవాళ ప్రభుత్వాన్ని ఇలా అప్రతిష్ట పాలించే ప్రయత్నం అనేది ఇలా కరెక్ట్ కాదు. చాలా మంది మేధావులు ఇలా విద్యార్థులు చాలా మంది ఇలా గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా దయచేసి వాళ్ళు చెప్పే పాయింట్ ఒకసారి వినండి. మీకు నేను ఛాన్స్ మీరు అట్లా మాట్లాడితే మేనేజ్మెంట్ గవర్నమెంట్ వెనకేసుకొస్తే విద్యాసంఘం నాయకుడికి ఎందుకండి? అన్ని విద్యాసంఘం మీరు తప్ప అన్ని విద్యాసంఘాలు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర అలా మొత్తుకుంటున్నాయి, ధర్నా చేస్తున్నాయి. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఇంతకుముందు మేము కూడా ఇంతకుముందు అనలేదు కదా, బోర్డుని కానీ మిమ్మల్ని కానీ ప్రభుత్వాన్ని కానీ నిందించలేదు కదా. ఈ సంవత్సరం తప్పు జరిగింది కాబట్టి తప్పుని అంటున్నాం తప్ప ఎప్పుడు అనలేదు. ఈరోజు ఎప్పుడు అనలేదు, ఇప్పుడు కూడా అనలేదంటే ఎట్లా? ఇప్పుడు పేరెంట్స్ మొత్తం వచ్చి బోర్డు ముందు గగ్గోలు పెట్టి మొత్తుకుంటుంటే మీరు ఆయన పట్టించుకోకుండా అదే సింపుల్ గా జరిగిపోయినట్టుగా అశోక్ కుమార్ అశోక్ ఏం చెప్తున్నాడు, మీరు కూడా అంతేకాదు. మీరు ఇవాళ అసలు ఈ విషయాలు స్కామ్ జరిగినట్టుగా మాకు తెలుస్తా ఉందండి. ఆ స్కామ్ ఎంక్వైరీ చేయడం పేరెంట్స్ మేము అడుగుతున్నాము. ఇప్పుడు పక్కన ఏపీలో రిజల్ట్ వచ్చినా ఏపీలో ఎంత ప్రశాంతంగా పరిస్థితి, ఇక్కడ రిజల్ట్ వస్తే ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇక్కడంతా గగ్గోలు పుడతా ఉంది. ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది? అంతేకాదు ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో కూడా మార్క్స్ ఆపండి, గ్రేడింగ్ విధానం పెట్టండి అనేటటువంటిది ఆల్ ఇండియా లెవెల్లో కూడా చర్చ జరుగుతుంది. ఏపీలో గ్రేడింగ్ విధానం ఉంటే తెలంగాణ గ్రేడింగ్ విధానం ఎందుకు పెట్టట్లేదు? మార్కులు ఎందుకు ఇస్తున్నారు? నారాయణ గారు ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. సో ఇంటర్ పరీక్ష ఫలితాలకి సంబంధించి అవకతవకలు జరిగాయని ఇక్కడ పేరెంట్స్ అసోసియేషన్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ కూడా చెప్తున్నారు. బట్ అలాంటిది ఏం జరగలేదు, ఎప్పుడు ఉండే వ్యవహారమే, అనవసరంగా లొలి చేస్తున్నారు, యాగి చేస్తున్నారు అనేది స్టూడెంట్స్ టీఆర్ఎస్ స్టూడెంట్స్ సెల్ ప్రెసిడెంట్ చెప్తున్నమాట. అసలు ఓవరాల్ గా కూడా జరుగుతున్నదని ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఒకటమ్మా, టీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు అనే చర్చ కంటే కూడా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు బయటకు వచ్చి ఒక గంట క్రితము అవకతవకలు జరిగినాయి, పరిమితంగా మాత్రమే జరిగినాయి, దాని మీద చర్యలు తీసుకుంటాం, సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం, విచారణకు ఆదేశించడం అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ గారు స్వయంగా ప్రకటించారు. కాబట్టి ఇప్పటి వరకు టీఆర్ఎస్ నాయకులు గానీ లేకపోతే ప్రభుత్వం తరఫున ఎవరైనా మాట్లాడి ఏదైనా ప్రభుత్వాన్ని సమర్థించాలని చేసిన ప్రయత్నం అనేది తప్పిదం. ఎందుకంటే సంబంధిత శాఖ కార్యదర్శి బయటికి వచ్చి తప్పిదాలు జరిగినాయి, చర్యలు తీసుకుంటున్నాము, దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్నాం అని ఎప్పుడైతే చెప్తుండ్రో ఇంకా తప్పు జరగలేదనే చర్చ అప్రస్తుతం. దాని మీద ఎవరు మాట్లాడినా కూడా సమర్థించుకోవడానికి మాట్లాడినట్టుగానే ఉంటుంది తప్ప అది సమర్థింపు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ప్రధానంగా మూల్యాంకనం జరిగినప్పుడు గతంలో ప్రభుత్వ లెక్చరర్స్ ప్రభుత్వ ఉద్యోగులతోని పేపర్లో దిద్దు జరిగేది. ఇప్పుడు ప్రైవేట్ లెక్చరర్స్ కు వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ మీద ప్రభుత్వం పట్టింపులకు పోయి విద్యార్థుల భవిష్యత్తును చీకటిమయం చేసిండ్రు. నెంబర్ 2, ఈ రోజు పేపర్లు దిద్దిన తర్వాత డాటా ఎంట్రీ ఏదైతుందో మీకు గుడ్ గవర్నెన్స్ స్టేట్ గవర్నమెంట్ సంస్థను కాదని ఒక ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం జరిగింది, గ్లోబల్ ఎరా అనే సంస్థకు. గ్లోబల్ ఎరీనా అనేదైతే ఉందో, గ్లోబల్ ఎరీనా సంస్థ ఏదైతుందో
ఆ సంస్థ కట్టబెట్టినాము, అక్కడ తప్పిదాలు జరిగినాయని ఆరోపణలు చేసుకుంటూ ఆ సంస్థకు సంబంధించిన విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కొంతమంది బయటకు వచ్చేసి కేటీఆర్ కు సంబంధం లేదు, ఇతరులకు సంబంధం లేదని వివరణలు ఇస్తుంది. అసలు ఎవరు కేటీఆర్ కు సంబంధం ఉందని ఆరోపణ చేసిందో, లేకపోతే కేటీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని ఎవరు ఆరోపణ చేసినట్టు నాకు అనిపించలేదు, నాకు అర్థమైనంత వరకు. అయినా ఎందుకు వాళ్ళు ముందస్తుగానే వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి సంబంధం లేదని వివరణలు ఇస్తుందో, ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందుతున్న సమాచారం మేరకు మొత్తం 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దీంతో ముడిపడి ఉన్నది. ఇంత కీలకమైన ఇంత ముఖ్యమైన విద్యార్థులకు సంబంధించిన ఆందోళన జరుగుతుంటే, తల్లిదండ్రులు రోడ్డు ఎక్కుతే, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే సంబంధిత శాఖ మంత్రి ఎందుకు బయటకు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు భరోసా కల్పించలేకపోయిండు, ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులకు భరోసా కల్పించలేకపోయిండు, ఎందుకు సమీక్ష చేయలేదు? ఇందులో ఇప్పుడు విద్యాశాఖ కార్యదర్శి బయటకు వచ్చి కొన్ని తప్పిదాలు జరిగినాయి, 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు పడ్డాయి, కొన్ని డాటా ఎంట్రీ లెవెల్లో తప్పిదాలు జరిగినాయి, కొన్ని సంవత్సరాల తప్పిదాలు జరిగినాయి, రివాల్యుయేషన్ దగ్గర కొన్ని తప్పిదాలు జరిగినాయి, ఇట్లా రకరకాలుగా ప్రతి లెవెల్లో తప్పిదాలు జరిగినాయని చెప్తుంటే మంత్రి గారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? ఒకవేళ మంత్రి గారు విఫలం చెందితే వీటిని సమీక్షించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా? మొన్నటికి మొన్న మంచిర్యాలలో ఒక పాస్బుక్ లకు సంబంధించి ఒక రైతు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ముఖ్యమంత్రి గారు స్పందించి కలెక్టరు, అధికారులు, సర్కారు, కారు అందరు కదిలిపోయిన సమస్యలు పరిష్కరించడమని తాటికాయంత అక్షరాలలో పత్రికలలో. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో, భయాందోళనలో, ఆందోళనలో ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ అంటే విచారణకు ఆదేశించడం కానీ, సంబంధిత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కానీ, అదే విధంగా ఇప్పుడు ఈ చనిపోతున్న విద్యార్థులకు ఒక భరోసా, ఒక ముఖ్యమంత్రి గారి పిలుపు, మీరెవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ న్యాయం జరుగుతుంది, జరిగిన తప్పిదాలను సరిదిద్దుతామని చెప్పి ఎందుకు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? ఇంతకంటే కీలకమైన అంశం ఏమన్నా ఉంటుందా? ఇంతకంటే ముఖ్యమైన పని ఏదన్నా ఉంటుందా? ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు, సంబంధిత శాఖ మంత్రి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది ఇది బాధ్యత రాహిత్యం కాదా? కాబట్టి ఇప్పుడు తప్పు జరిగిందా లేదా అనే చర్చనే అప్రస్తుతం. తప్పు జరిగిందని సంబంధిత శాఖ కార్యదర్శి కానీ రేవంత్ రెడ్డి గారు తప్పేమీ జరగలేదు, ఏమైనా డౌట్ ఉంటే రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అని అంటున్నా కూడా తప్పు జరగలేదు అన్నప్పుడు తప్పు జరగలేదన్న విషయాన్ని నిరూపించాలి కదా. ఎందుకంటే చాలా మంది పిల్లలు, ధైర్యం లేని పిల్లలు బలైపోతున్నారు కూడా. మరి ధైర్యం లేని పిల్లలకు ఒక భరోసా ఇవ్వాలి అంటే తప్పు జరగలేదని కూడా నిరూపించాలి కదా. అమ్మా, నేను చెప్పేది తప్పు జరిగిందని ఇప్పుడు అశోక్ కార్యదర్శి గారు ఒప్పుకున్నారు. 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 అంటే 0 మార్కులు పడ్డాయని చెప్పి వారే ఒప్పుకున్నారు. తప్పిదాలు జరిగినాయని చెప్పి సంబంధిత శాఖ కార్యదర్శి గారు స్పష్టంగా ఒప్పుకున్నాడు. కాబట్టి తప్పు జరిగిందా లేదా చర్చనే అప్రస్తుతం. తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుతానికి భరోసా కల్పించాల్సింది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఈ తప్పును సరిదిద్దడానికి నిర్దిష్టమైన కార్యాచరణ చర్యలు అనేది ఇక్కడ అత్యంత కీలకము. నేను డిమాండ్ చేస్తున్నది, ఈ రోజు చనిపోతున్న విద్యార్థులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలి, భరోసా కల్పించాలి, తల్లిదండ్రులకు ఆందోళనకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఎంబడే కార్యాచరణకి కానీ ఆ పని చేయకుండా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి గారు ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారంటే ఇది ఎన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల మీద ప్రభావం చూపిస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రోజు మేము అనేది ఏంటంటే వీళ్ళు తప్పు చేసిందా, వాళ్ళు తప్పు చేసిందా అంటే ఇప్పుడున్న పరిస్థితికి ఎటువంటి చర్యలు తీసుకుంటే కరెక్ట్ అంటారు? మరి 2 ఏళ్లు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఇదేని ఎన్నో ఆశలు, ఇంటర్ అంటేనే కీలకమైన టర్నింగ్ పాయింట్ వాళ్ళ దశకి. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఎటువంటి చర్యలు తీసుకుంటే కరెక్ట్ అంటారు? మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా స్పందించారు. మీడియాలో రావడంతో ఇమ్మీడియట్ గా స్పందించి టీఎస్టీఎస్ ఎండి గారితో ఒక కమిటీ వేసారు. అందులో ఇద్దరు అంటే ఐఐటీలు టెక్నికల్ గా మేధావులని ఇద్దరు ప్రొఫెసర్లను అందులో కమిటీలో పెట్టి కమిటీ వేసారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తా ఉంది, అంతే ప్రభుత్వం ఇన్వాల్వ్ కావట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదుగా మాట్లాడేది కరెక్ట్ కాదు. మీరు ఒకవైపు చిన్న చిన్న తప్పులు జరిగినాయి ఏమి లేదని చెప్తున్నారు, మరొకవైపు ఎక్స్పర్ట్స్ కమిటీ అంటారు. ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసారండి? ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసారు చెప్పండి. ఏమి ఇప్పుడు అక్కడ ఉన్న మిత్రుడు, టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మిత్రుడు తన పార్టీని సమర్థించుకోవడాన్ని చూసే కంటే చనిపోతున్న విద్యార్థులకు నమ్మకం కలిగించేటట్టు మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే అతను యువ మిత్రుడు, భవిష్యత్తు ఉండాల్సినోడు. నాతో వాదించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు.
నేను నిర్దిష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నా. పేపర్ నేను వాదించాలని వాదించడం కాదన్నా, వాస్తవాలను చెప్తా ఉన్నా. మీకు కూడా తెలుసు, మీరు కూడా గతంలో విద్యార్థి సంఘాలలో పనిచేశారు. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు ముందు ధర్నా చేసి అదే ఫైనల్ అని కాదు. ఇవాళ విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కూడా అందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది, అంతే తప్ప వాళ్ళ ఆత్మోన్నత భావానికి లోనే విధంగా ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఒకటో రెండో తప్పు జరిగితే మొత్తం వ్యవస్థ మొత్తం తప్పు జరుగుతున్నట్టుగా అది ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రచారం ఎందుకంటే భరోసా కల్పించారు కోసం ప్రభుత్వం జోక్యం చేసుకొని చెప్పొచ్చు కదా, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ భరోసా వచ్చు కదా. ప్రభుత్వం జోక్యం చేసుకున్నారు కదా, మంత్రి గారు జోక్యం చేసుకున్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎవరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మంత్రి గారి మాట విశ్వసనీయంగా లేదు, మంత్రి గారు చెప్పిన మాట విశ్వసనీయంగా లేదండి. మంత్రి గారు చెప్పిన దానికి భరోసా లేదు, ఈ వితండవాదం నేను చేయలేను. చనిపోతున్న విద్యార్థులు మంత్రి ఫైనల్ ఆ శాఖ మీద మంత్రి గారు ఫైనల్ ఇంకేముంటుందండి, ఇంకెవరు రెస్పాండ్ కావాలి మీకు? కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, చనిపోతున్న విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున పోరాటం చేస్తుంది. ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీ తరఫున మేమున్నాం, మీ తరఫున మేము కొట్లాడతాం. ఈ రోజు జరిగిన తప్పిదాలను సరిదిద్దాల్సిన అవసరం మరి. ఎవరు వ్యక్తిగత కారణాలతో వాళ్ళ సొంత కారణాలతో చనిపోతే దాన్ని కూడా ప్రభుత్వ అకౌంట్ వేసి, టిఆర్ఎస్ ప్రభుత్వం అకౌంట్ వేసి దీని వల్ల జరిపోయిందనే విధంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. గతంలో కూడా చాలా సార్లు, గతంలో దాదాపు 15 సంవత్సరాల కింద కూడా ఇంటర్మీడియట్ ఫలితాలను పరిశీలిస్తే కూడా చాలా మంది విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చారని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో చనిపోయింది అక్కడ కొద్ది మంది చనిపోతే ఇద్దరు ముగ్గురు చనిపోతే అది వేరండి. ఇప్పుడు మొత్తం ఎక్కువ మంది చనిపోతున్నారు, ఎక్కువ మంది రియాక్షన్ ఉంది, అది పట్టించుకోకుండా గతాన్ని పోల్చుకుంటే చనిపోతున్న పిల్లలకి ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి, బయటికి వచ్చి ఏమి జరగలేదన్న ఒక భరోసా కల్పించాలి, లేకపోతే పరిస్థితి ఏమి జరగలేదని నిరూపించాలి కదా. అందరూ అదే కదా చెప్తున్నారు. మేడం చెప్పండి మేడం నేను ఒక మాట చెప్తాను మేడం. ఇది ఒక కావాలని చెప్పి ఇటేనండి, కావాలని చెప్పి విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ఒక కుట్ర ప్రకారం ఇవాళ మీడియా కానీ పేరెంట్స్ కానీ ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా కొంతమంది మీడియా సంస్థలు పథకం ప్రకారం కార్పొరేట్ సంస్థలు పథకం ప్రకారం కార్పొరేట్ సంస్థలు ఇక్కడ కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ కాలేజీలని ముడిపెట్టే సరిపోద్దా? అంతేగా శ్రీనివాస్ గారు, ఇప్పుడు పిల్లలపై విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించేసి ఆత్మహత్యలో పాల్పడకుండా ఉన్న పరిష్కార మార్గాలు ఉన్నాయి కదా, బాధ్యత వహిస్తాం. ఆ పరిష్కార మార్గాలు మీ ప్రభుత్వం పాటించట్లేదు. నిజంగా చిన్న చిన్న తప్పులు ఇంటర్మీడియట్ బోర్డులో అక్కడక్కడ మిస్టేక్స్ జరిగినాయి, అంతే మాత్రాన విద్యార్థులు మొత్తం ఏం అన్నం జరగలేదు. దాన్ని సవరించుకునే అవకాశం అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. అందరూ ఒప్పుకోవడం మంచిది. మీరు ఇంటర్ బోర్డు కూడా స్వయాన మిస్టేక్స్ జరిగాయి, అవసరమైతే వెళ్ళండి అని అంటున్నారు. కానీ మరొక పక్క విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు కదా, ఏం చెప్తారు? గత వారం రోజులుగా నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క ఈ అవకతవకలు, అశాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టిన విధానాలు, దాదాపు 9 లక్షలపై చిలుకు విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతా ఉంటే నిమ్మకు నిన్నట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది. మంత్రి గారు నిన్న మేల్కొని 3 సభ్యులతో కమిటీ చేశారు. దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. వాస్తవంగా మరి ఒక్కొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగా మార్కులు తెచ్చుకొని డిస్ట్రిక్ట్ టాపర్ గా ఉండి మరి ఈ రోజు వాళ్ళు రాసినటువంటి పరీక్షకు మార్కులు చూసుకుని కొంత లెక్క పోతుంది. 6 మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అది మార్క్స్ ఇచ్చారని చెప్పడం, ఈ రకంగా పుండు మీద కాలు చెల్లే విధంగా వారు మాట్లాడారు. ఏదో ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి మరి ఆ ఏజెన్సీ ఎవరికి మరి అనుబంధంగా ఉన్నారో, ఎవరికి దగ్గర ఉన్నారో వాటి చేసిన తప్పిదాలకు కనీసం అనుభవం లేదు. గతంలో 10 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు ఇచ్చినటువంటి అనుభవం కూడా లేదు అతనికి. మరి ఈ యొక్క మొత్తం సిస్టమ్ వారికి అప్పచెప్పడం, తీరా చూస్తే మార్క్ మెమోలో ఏఎఫ్ ఏపీ కొంత లేనటువంటి ఈ అక్షరాలు అందులో రావడము, మరి మంచి భవిష్యత్తున్న పిల్లలకు ఈ రకంగా అంధకారంగా మనం తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే న్యాయ విచారణ జరిపించి వేషాలకు పోకుండా
ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళని కఠినంగా వాళ్ళు శిక్షించి ఈ రోజు రీవాల్యుయేషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంకా ఈ సేవల్లో తీసుకోవడం లేదు. మరి వాళ్ళు 1000 రూపాయలు, 100 రూపాయలు, 600 రూపాయలు ఈ రకరకాలైన అసలు జవాబు పత్రాలు ఎందుకు ఇవ్వరు? ఇచ్చేస్తే వాళ్ళకి ఒక పారదర్శకం ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు దాపరికం చేస్తున్నారో అర్థం కాదు. చేసిన తప్పులను తప్పించుకోవడానికి ఇంకా తప్పులు చేస్తారు. కానీ లక్ష్మణ్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే తప్పులు దొరికినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తున్నా కూడా సంబంధిత యంత్రాంగం నుంచి కూడా సరైన వివరణ లేదనేదే పిల్లలు తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతున్న ఆందోళన. విచిత్రం ఏంటంటే మీరు చూశారు మంత్రి గారు స్టేట్మెంట్ చూస్తా ఉంటే అంతర్గతమైనటువంటి వర్గ విభేదాల వల్ల ఇంటర్మీడియట్ బోర్డులో ఇది అపోలకు దారితీస్తున్నట్టు వాళ్ళ అంతర్గత విభేదాలు ఉంటే దానికి పిల్లలను తల్లిదండ్రులు బాధ్యులు చేయడం ఎంతవరకు సబబంది? నిజంగానే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించి వెంటనే తగు చర్య తీసుకోవాల్సి పోయి 4 రోజులతో మేల్కొని ఇప్పుడు ఎక్కడ చూసినా మరి పిల్లలు మరి మీరు చూశారు సీఎం రమేష్ ఎంపీ యొక్క మేనల్ని చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఎట్లా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ చేసిన తప్పిదాలను పిల్లల మీద తల్లిదండ్రులు ఉండే ప్రయత్నం చేయడం సబబు కాదు. ఇప్పటికైనా మీరు ఆ 3 సభ్యుల కమిటీ కాదు న్యాయ విచారణ జరిపించండి. వాళ్ళందరూ కూడా ఉచితంగా అందరూ కూడా జవాబు పత్రాలు అడిగిన వాళ్ళకి ఇవ్వండి. ఎక్కడ సర్వర్ ఓపెన్ అవుతలేదు, అసలు ఈ సేవలు తీసుకోవట్లేరు. వాళ్ళు రిక్వెస్ట్ పెడితే కూడా చాలా తీవ్ర మనోవేదన గురవుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఇప్పటికే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మిగతా రాష్ట్రాలు ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. మన రాష్ట్రం ప్రతి అంశాన్ని ఆంధ్రప్రదేశ్తో పోల్చుకునే ప్రభుత్వం ఫలితాలు ఆలస్యం చేశారు. దానికి తోడు ఇది తప్పిదాలు. ఈ రకంగా ఇది ఏమాత్రం కూడా బాధ్యం కాదు. అసలు వెంటనే అసలు విద్యార్థులు చేసుకునే ఆత్మహత్యలు కాదు, ఇది ప్రభుత్వ హత్యలేదు. అమాయకులు పాపం పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉంటే మరి ప్రభుత్వం ఇంకా 3 సభ్యులతో కమిటీ అంటే మేము న్యాయం చేస్తాము. మీరు చూసారు నవ్య అనే అమ్మాయికి 0 వస్తే ఇప్పుడు తిరిగి అమ్మాయి ఎంతో ఆందోళన చేస్తే ఇప్పుడు 99 మార్కులు వచ్చాయని చెప్తున్నాం. ఇలా ఎంతమంది జరిగింది అట్లా? కాబట్టి ఈ ప్రభుత్వం అసలు పాలన ఏమాత్రం కూడా పట్టు కోల్పోయింది. అధికారులు ఏదైనా ఉంటే అధికారుల మీద సిబ్బంది నెంబర్ నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. అసలు ఏజెన్సీ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వారికి ఉన్న అనుభవం ఏంటి, ఎందుకు విచారణ జరపరు, ఎందుకు ఎన్నికేసుకొస్తున్నారు, ఏది మతలబు అని ప్రజలు తెలుసుకోదలుచుకున్నాను. దాదాపు 9 లక్షల మంది పై చిలుకు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కొన్ని లక్షల మంది వాళ్ళ మరి ఈరోజు వాళ్ళు మాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే రోజు తల్లిదండ్రులు పిల్లలు రోజు ఆఫీసుకు విపరీతమైనటువంటి ఆందోళనతో వస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే విచారణ జరపండి, దోషులను కఠినంగా శిక్షించండి, భవిష్యత్తు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అంతేగాని ఈ రోజు ఏదో నెపం విద్యార్థుల మీద తల్లిదండ్రుల మీద నెట్టేసి అంటే వాళ్ళ వ్యాఖ్యలన్నీ మా 60 years చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటారంటే కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఏదో మొత్తం భవిష్యత్తు ఇది అనే ధోరణిలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టి సారించాలా. మరి 4 రోజుల తర్వాత మంత్రి మేల్కొని మాట్లాడడం, ప్రభుత్వం దాని మీద అసలు ఏదో మంత్రి గారు దాని మీద సమీక్ష చేసుకొని చెప్పడం. విచిత్రం ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి సిబ్బంది అధికారుల మీద ఉన్నటువంటి అంతర్గత మరి 4 వల్ల ఇది జరుగుతున్నదంటే అది విచిత్రమైన వ్యాఖ్యలు. అది మరి పూర్తిగా ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది అమాయకులు మరి చనిపోవడం ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లక్ష్మణ్ గారికి, రేవంత్ గారికి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. మీరు ఇచ్చిన పార్టీ భరోసా అయినా కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ చనిపోతున్న స్టూడెంట్స్ కానీ ఒక నమ్మకం కలిగించేలాగా ధైర్యం చెప్పేలాగా మీరు ఇచ్చినటువంటి సందేశం బాగుంది. ఇదే మాట కనీసం కేసీఆర్ గారి దగ్గర నుంచి ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి వస్తే బాగా మంచి స్పందన వచ్చేది, మంచి రెస్పాన్స్ వస్తే ఒక ధైర్యం వస్తుంది. రెండోది ఏమంటే కేవలం వాళ్ళ మార్కులు తక్కువైనటువంటి విద్యార్థులు చనిపోవటం కానీ లేకపోతే ఆందోళన చెందడం కానీ ఈ విషయాలతో పాటు ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం కమిటీ వేస్తూ అంతర్గత బోర్డులో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లుగా అంతర్గత కలహాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కమిటీ వేసినట్టు చెప్తున్నాడు తప్ప ఈ తప్పు జరిగినటువంటి అన్యాయంగా బలిపశువుల విద్యార్థులను ఆదుకునే దానికోసం అనేటటువంటి మాట మాత్రం దాంట్లో లేదు. రెండోది అసలు గ్లోబల్ ఏరియాకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి, ఇట్లాంటి లోతైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మూడోది గ్రేడింగ్ విధానం పెట్టాలా, మార్కుల విధానం వద్దు. మార్కుల విధానం ఉంటే పిల్లలు చచ్చిపోతున్నారు, ఒత్తిడి పెరుగుతుంది. గ్రేడింగ్ విధానం పరిష్కారం అని చెప్పి దేశం మొత్తం ఎన్సీఆర్టీ కూడా రికమెండ్ చేసి సిబిఎస్ఈ కూడా చెప్పింది. ఆ విధానాన్ని వాళ్ళ ఏపీలో అమలు చేస్తున్నారు. ఏపీలో మార్కులు లేవు, గ్రేడింగ్ విధానం పెట్టేశారు. ఏం తెలంగాణలో గ్రేడింగ్ విధానం పెట్టాలని మీకేంటి ఇబ్బంది? మార్కుల విధానం ఎందుకు పెడుతున్నారు? మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి పిల్లలు చచ్చిపోతుంటే దాన్ని మీరు బాధ్యులు కదా. పిల్లలను బలిపశువులు చేస్తున్నారు, తల్లిదండ్రులు కడుపు కోతకు గురవుతున్నారు. ఏమిటండి అన్యాయం?
దీని మీద మొత్తం సమగ్ర శ్రీనివాస్ విచారణ గారు, జరపాల్సిన అవసరం లేదా? పశ్చాత్తాపం కూడా లేకుండా కనీసం వ్యవహరిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులు కూడా ఎంతో మనోవేదన గురవుతున్నారు అని చెప్పి అంటున్నా కూడా ఎవరు కూడా సరైన విధంగా స్పందించట్లేదు అంటే ప్రభుత్వ అలసత్వమే కదా అందరూ అంటుంది. సతీష్ గారు మాట. ఇప్పుడు ప్రభుత్వం ముందు నుంచే స్పందించింది, అధికారులు కూడా ముందు నుంచే స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పేపర్ వాల్యుయేషన్ ఎగ్జామ్ కాకముందు నుంచే దీని మీద ఈ గ్లోబల్ మన ఎగ్జామ్ కాకముందు నుంచే ఒక ఆరోపణలు కూడా స్టార్ట్ చేసి ముందే ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేసారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డు యొక్క ఉద్యోగుల యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఈ బోర్డు యొక్క ఔన్నతాన్ని దెబ్బతీసే విధంగా ఒక పథకం ప్రకారం ఇలా ముందుకు పోతున్నట్టు అర్థమైపోతా ఉన్నది. ఎగ్జామ్ వాల్యుయేషన్ కాకముందే పేపర్లు తప్పిపోయినాయి. మొత్తం ఒక 2 జిల్లాలలో మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి బోర్డులో అంతర్గత ముందు నుంచే కుమ్ములాటలు మీడియాలో జరుగుతున్నాయని లీక్ చెప్పి ఇచ్చారు. మంత్రి గారు ముందు నుంచి చెప్తుంటే మీడియాలో మీరేమో మాట్లాడింది ఎవరైనా ప్రత్యక్ష చెప్పండి. దెబ్బ- వాళ్ళ మీద ప్రత్యక్ష ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ప్రత్యక్ష ఖచ్చితంగా దెబ్బ- ప్రభుత్వం బోర్డు ప్రత్యక్ష కాదు, దెబ్బ కాదు, ఎవరండి? శ్రీనివాస్ ఎవరైనా గారు, మినిస్టర్ గారేమో అంతర్గత కుమ్ములాటలు అంటే అంతర్గతంగా బోర్డు జరిగిన ప్రతిష్టంటారు. కుమ్ములాటలో ఆయన అన్నారు కదా. ఆత్మస్థైర్యాన్ని ఎవరు బోర్డు దెబ్బతీసే విధంగా ప్రతిష్ట మాట్లాడితే మాత్రం ఎవరు సహించేది లేదు. బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ఎవరు మేమా మీరా లేకపోతే అక్కడ లెక్చర్స్ ఎవరు చేస్తున్నారండి? మీడియాలో మీరు చూడండి, మినిస్టర్ గారు చెప్తుంటే అంతర్గత కుమ్ములాటలు చెప్పి మా పేరెంట్స్ గా అవసరం అండి. పేరెంట్స్ గా అవసరం రైట్. బోర్డు థ్యాంక్ యూ, ప్రతిష్ట థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ గౌరీ సతీష్ గారు, థ్యాంక్ యూ గౌరీ శ్రీనివాస్ గారు. మొత్తానికి రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం ఎలా అడుగులు ముందుకు దిశగా వేస్తుందో, తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు తెలంగాణకి సంబంధించి విడుదలైన ఫలితాల్లో కూడా విద్యాశాఖ సవాల్ని విసిరింది ప్రభుత్వానికి అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో విద్యాశాఖను కూడా ప్రక్షాళన చేయాలి, జరిగిన అవకతవకల విషయంలో కూడా విద్యార్థులకి తగిన న్యాయం చేయాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, ధైర్యం కల్పించాలని అందరూ అంటున్నారు. ఇది ప్రత్యేక చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.